పండగ సాయన్న అంటే ఒక చరిత్ర కాదు, పండగ సాయన్న అంటే ఒక పోరాటం. పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పండగ సాయన్న జీవిత చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చూడని వినని విశేషాలు. రజాకారులకు ఎదురుండి పోరాడిన తెలంగాణ రాబిన్ హుడ్ ఎక్కడ తలదాచుకునేవాడు, ఎలాంటి పరిస్థితిలో తను జీవనం కొనసాగించాడు. చుట్టుముట్టు కొండలు, మధ్యలో బల్లపరుపు ప్రాంతం, అందులో ఒక రామాలయం, 6 అడుగుల గుహనే కుటీరం, ఒక చిన్న చెరువు, స్నానం చేసి విశ్రాంతి తీసుకునేందుకు ఉండే రాతి కుర్చీ, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వీరుడి కుటుంబ స్థితిగతులు నేడు ఎలా ఉన్నాయి? ఆ మహనీయుడి కుటుంబ సభ్యులను పట్టించుకునే వారే కరువయ్యారు. పండగ సాయన్న జీవిత చరిత్ర, కుటుంబ సభ్యుల ఆవేదన, తను తిరిగిన ప్రాంతంలోకి వెళ్లి జేసీఎల్ న్యూస్ తన ఆనవాళ్లు పట్టుకునే పనులు నిమగ్నమైంది. చెట్లను, గుట్టలను, కొండలను, అడవిని లెక్క చేయకుండా తిరిగి మేము సంపాదించిన పండగ సాయన్న వారసత్వ సంపదని మీరు కూడా చూసేయండి. ఇప్పుడు మనం పండగ సాయన్న ఇంటి ప్రాంగణంలో ఉన్నాం. అంటే ఒరిజినల్గా ఆయన పుట్టి పెరిగిన ఇల్లు కాదు, వాళ్ళ కాలక్రమేణా ఈ జాగా కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరొకరు ఒక దగ్గర సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనకు కేశవరావుపల్లిలో ఉన్న వారసుల దగ్గరికి వచ్చాము, మాట్లాడించాము. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 రేకుల ఇల్లు వచ్చేసి ఒకటి అన్న ఇల్లు, ఒకటి చెల్లె ఇల్లు, అంతే కదా. అన్న ఇల్లు, తమ్ముని ఇల్లు, వాళ్ళు రేకుల షెడ్లు ఉన్నారు, అవి కూడా వాళ్ళు కట్టుకున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హయాంలో మాత్రం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కేటాయించారు. కాకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఆశాజనకంగా అయితే ఏమీ లేవు. ఇప్పుడు చూస్తే పల్లెటూరులో ఒక ఆమె పెళ్లిగాని అమ్మాయి మేకలు కాసుకొని బతికితే వాళ్ళ అమ్మకు జీవనాధారం అయింది. అందరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మహనీయులు మర్చిపోయారు, మహనీయులను మర్యాద ఇస్తలేరు, సెలబ్రేషన్ చేస్తలేరు. ఆ విషయం పక్కన పెడితే కనీసం బతుకున్న వాళ్ళకన్నా వాళ్ళ వారసుల కన్నా ఏదైనా ఒకటి శాశ్వత ఆధారం, ఆర్థిక ఆధారం కానీ జీవనోపాధి కానీ చూపించాలి. ఎందుకోసం అంటే మూజరాజులకు ప్రత్యేకంగా చేపల వృత్తి ప్రధానం, కానీ ఇప్పుడు చేపలు పట్టుకునే కండిషన్ లేవు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెరువులు కొందరు రెడ్లు చేస్తుర్రు, కాపులు చేస్తుర్రు, రకరకాలుగా చేస్తుర్రు. ఇప్పుడు చిటారి కొమ్మల మిఠాయి పొట్లం అన్నట్లు చింతకాయలు దింపాలనేమో, మామిడికాయలు దింపాలనేమో, నేరేడు పండ్లు దింపాలనేమో, మామిడికాయలు దింపాలనేమో, చింతకాయలు, మిరపకాయలు, టమాటాలు, ఇంకా సర్వం ఏదైనా చేసేదంటే మూజరాజులే. మాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక కులవృత్తి లేకపోవడం కూడా ఈ దయహీనమైన పరిస్థితికి కారణం అని చెప్పేసి కొట్టొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే మహనీయుల కుటుంబాలని కూడా కాస్త చూసి కనికరించండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరుల వీరులను మీరు ఎంత మర్యాద చేస్తుర్రో అంతకన్నా ఎక్కువ పండగ సాయనని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే పాలమూరు అంటేనే వెనుకబడిన జిల్లా, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా లేబర్ జిల్లా పాలమూరు జిల్లా అంటారు. ఎందుకోసం అంటే తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ఎక్కడ పోయినా సరే 1000 మందిలో కనీసం 20 మంది 30 మంది పాలమూరు వాసులు జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి చేసుకున్న సందర్భాలు, కాలాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ముంబై, ఢిల్లీ, కర్ణాటక, ఇప్పుడు మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వచ్చి మన మహబూబ్ నగర్లో, తెలంగాణలో బతుకుతున్నారు అంటున్నారు. కానీ మనోళ్ళు బయటికి వెళ్ళి బతుకుతున్న విషయం ఇప్పటికీ సమాజంలో సగం మందికి తెలియదు. ఉన్నోళ్ళు కూడా మేకలు కాసుకొని, గొర్రెలు కాసుకొని కూలి పనికి వెళ్ళి వీళ్ళకు ఉన్నది కూడా 2 ఎకరాల పొలం మాత్రమే. ఆ 2 ఎకరాలు కూడా వ్యవసాయ ఆధారణ చెలక పొలం. ఓకే, ఒక పంట పండి ఆ పంటతోనే వాళ్ళు చేసుకుంటారు. పండగ సాయన్న వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా కొందరు నాయకులు వసూలు చేసుకొని ఆ వసూలతో వాళ్ళు కాలం పబ్బం గడుపుతారు అని చెప్పేసి కూడా దాని మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వెళ్ళగలుగుతున్నారు. ఎందుకోసం అంటే మేము వారసులు మేము కదా, చేస్తే మేమేమైనా చేయాలి కదా, మా వారసుని పేరు చెప్పుకొని వేరే వాళ్ళు ఎలా బతికి ఆయన పేరు ఎందుకు పాడు చేస్తారని కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినాము, మాట్లాడించాము. అట్లాగే ప్రస్తుత
పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. సమయాభావం వల్ల కొన్ని టెక్నికల్ సమస్య వల్ల వాళ్ళు మాతో మాట్లాడలేకపోయారు. అలాగే నీలమ్మధు ముదిరాజు గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. సిరిసిల్లలో ఉన్న ఒక ఇష్యూ కారణంగా వారు అక్కడికి వెళ్ళారని తెలిసింది, వాళ్ళు కూడా మాట్లాడారు. తర్వాత కాలంలో అయినా జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, పాలమూరు బిడ్డగా చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పండగ సాయన విషయంలో స్పందించి ఆగస్టు 8 తారీఖున అధికారికంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళ వర్ధంతిని డిసెంబర్ 10 తారీఖు చేయాలని వాళ్ళు అధికారికంగా చేయాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర మొత్తం ఒక పండగ వాతావరణంలో పండగ సాయన జన్మదినాన్ని కూడా జరిపిస్తే మేము సంతోషపడతాము, సహకరిస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతా ఉన్నారు. మనం ఇప్పుడు పండగ సాయన ఇంటి ఆవరణల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాలంలో రజాకర్ల జమానాల పండుగ సాయన ఇదంతా తిరిగి నివాసనం, ఈ అడవులలో నివాసనం చేసిన స్థలం ఇది, గుడి. ఆయన అప్పుడు ఆ జమానాలో కట్టించిన గుడి ఇది. ఇది చౌడపురం దాటినాక మందిపాల గండిచెరువు మధ్యలో ఉంటుంది గుడి, ఒక అడవిలో. ఆ అడవిలో ఆంజనేయ స్వామి, ఇక్కడ రామలక్ష్మణుల గుడి ఇక్కడ స్థాపించి ఆయన నివాసనం ఇక్కడ ఎక్కువ ఉండేదంట. ఆయన రూము, ఇక్కడ కుంట, ఆయన కూర్చున్న గుండు, ఒక మన మంచం లేక బండనే ఒక కుర్చీలాక చేసి ఆయన కూర్చుంటున్నాడంట. ఎప్పుడెప్పుడు ఆడొక గుండె ఎక్కితే చుట్టూ 4 వంకల కళ్ళవాడేదంట. అప్పుడు ఆ కాలంలో రజాకాలరు ఎక్కడ విద్యం చేయడానికి వాళ్ళు ఊళ్ళల్లో దాడులకు పాల్గొని వెళ్ళినప్పుడు ఆ గుండు మీద ఎక్కితే ఎక్కడొస్తుండ్రు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ పారిపోవాలి, వాళ్ళకి దొరకకుండా ఎక్కడ నేను తలదాసుకోవాలి అనే విధంగా ఆయన ఇక్కడ వచ్చి ఈ అడవిలో ఉండేదంట, ఈ అరణ్యంలో. ఇది పాటల్లో అప్పుడు మా పెద్దలు కూడా చెప్పేది, అప్పుడప్పుడు మా పెద్దలు చెప్పేది. ఇక్కడ బండ్లు ఇవన్నీ ఇక్కడ వచ్చి వాళ్ళకు భయపడి ఏదో ఈ విధంగా ఉండి ఇక్కడ ఈ అడవిలోనే ఆయన ఉండి నివాసనం, ఆయనకు దొరకకుండా ఆ విధంగా ఉండి ఆయన జీవితము అట్లా అడవులలోనే గడుపుకున్నాడు. ప్రాంతంలో దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. అప్పుడు కొద్దిగా బాగుండే, ఆ తర్వాత ధనం ఉండదని ఒకరు ఇట్లే దొంగలిగా రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుని విగ్రహాలు ఉండే పార్వతీదేవి, అవి మొత్తం బలగొట్టిండ్రు. తుకుడలు చేసేసిన గజస్తంభం మంచిగా ఉండే, అది కొట్టిండ్రు. ఇక్కడ ఉన్న ఇది చౌడపూర్ మందిపాలంటాను వాళ్ళ శివారేది, వాళ్ళు కూడా ఎవ్వరు పట్టించుకోరు, ఎవరంటే వాళ్ళు అంతా విరగొట్టిపోయినరు. చూడడానికి చాలా బాగుంది, అప్పుడు ఎంతో కష్టపడి కట్టిండ్రు. కానీ దాన్ని పట్టించుకొని మంచిగా చేద్దామనేటోళ్ళు ఎవ్వరు ముందరికి వస్తలేరు. ఎవరన్నా గవర్నమెంట్ అన్నా కేర్ తీసుకొని ముందరికి వచ్చి బాగా చేస్తే చాలా బాగుంటుంది ఈ ప్రాంతం. అయితే ఆ వాస్తుకళ నువ్వు ఇట్లా పట్టి చూడడం నాకు బాగా నచ్చింది. దాంట్లో నీకేం నచ్చింది? అప్పటోళ్ళు అప్పుడు టెక్నాలజీ కూడా లేదు, ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు ఆ పరిస్థితిలో అంత బాగా ఎట్లా చేసిన గుండుకు మెట్నకు రెండింటికి ఉంది. నాకు కూడా ఆ పని మీద అవగాహన ఉండదు కాబట్టి నేను అందుకు మళ్ళీ చూస్తా. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అదే చూస్తా నేను. ఇందుకి 3-4 సార్లు వీళ్ళది చెప్పబట్టి కూడా ఇంత బాగా ఎట్లా చేసినారు ఆ పని అని. ప్రతి ఒక్కటి అప్పుడు ఏమీ లేకున్నా కానీ అంత పర్ఫెక్ట్ ఎట్లా చేసినారు. ఇప్పుడు అన్ని ఉండి కూడా అంత పర్ఫెక్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మిషన్లు పెట్టి కట్ చేసినా కానీ ఏనవుతానా పోతున్నది, కానీ అది ఇంత కూడా తప్పు లేకుండా కట్టినరు. ఆ టైంలో ఎట్లా కట్టిన అనేది తెలియదు.
నమస్తే. పండగ సాయన్న చరిత్ర తెలుసుకునే దానికోసం ఆయన ఎక్కడెక్కడ తిరిగిండు, ఏమేం చేసిండు, ఆయన కట్టించిన రామాలయము, ఆయన చెక్కించిన హనుమంతుని విగ్రహము, తర్వాత అతను ఎక్కువ కాలం జీవనం కొనసాగించిన దగ్గర రామాలయం గుడి కట్టిండు. ఆ రామాలయాన్ని కూడా కూల్చిర్రు, బంగారం ఎండి ఉంటుందని రాముని విగ్రహం దర్శనం చేసిర్రు. ఆ గుడి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకోసమంటే ఇంత పెద్ద జంగల్లో అంత అందమైన గుడి కట్టడం అనేది ఆశ్చర్యం. తర్వాత పండగ సాయన్న ఎక్కడైతే రాత్రిపూట పండుకున్నట్టుడో దానికి సంబంధించిన షెల్టర్ ఇది అన్నట్టు. అంటే మనం గుహలు అంటాం, గుహలాగా ఎంత అందంగా కట్టుకున్నాడు ఆ కాలంలో, నీట్గా పడుకోవడానికి. తర్వాత పక్కలే ఆ పండగ సాయన్న ఒక పెద్ద ఆరాం చైర్, ఒక పెద్ద గుండుని ఒక ఆరాం చైర్గా చేసేసుకొని దాని మీద పలంగి పీటలాగా చేసేసుకొని కూర్చున్నట్టుడంట. అయితే జేసీబీలు అవి తీసుకొచ్చేసి అవి కూలగొట్టిర్రు, చేసిర్రంట. ఆ చెరువు కూడా చూస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రక ఆనవాళ్లను ధ్వంసం చేశారు. కనీసం ఇప్పుడు ఉన్న వాటితోనైనా భావి తరాలకు ఆయన చరిత్ర, ఆయన సంస్కృతి, తర్వాత ఆయన త్యాగము, ఆయన కష్టము మనం భావితరాలకు అందించే బాధ్యత మన మీద చాలా ఎక్కువగా ఉంది. సో దాంట్లో భాగంగానే అందరూ పండగ సాయన్న అంటే అసలు ఒరిజినల్ పండగ సాయన్న ఎక్కడ తిరిగిండు, ఏం చేసిండు, వాళ్ళ బంధువులు, చుట్టాలు, దోస్తులు, కుటుంబాలను కూడా త్వరలో ఎక్కడైనా కలుస్తా. ఇప్పుడు పండగ సాయన్న దీంట్లో జీవనం కొనసాగించిండు, దీంట్లో పండుకున్నాడు, ఉన్నాడు అంటే ఇక్కడ దీన్ని ముట్టుకుంటే నా ఒళ్ళంతా ఇట్లా గొగరిచిపోతున్నా, వెంట్రుకల రోమాలని నిక్కరించుకొని లేచిపోతా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక పండగ సాయన్న వారసునిలాగా పండగ సాయన్న ఒక చరిత్రను వెలికి తీసేలో భాగంగా ఇక్కడికి రావడము నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన పాలమూరు కళాకారులు, తర్వాత చరిత్రలో నిలదగ్గ అందరి గురించి కూడా స్టెప్ బై స్టెప్ నేను బయటి ప్రపంచానికి తెలియేలా చేస్తాను. అలాగే ఈ చరిత్రక ఆధారాలను ప్రభుత్వం కాపాడి భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకోసమంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇంత మంచి మంచి గుళ్ళు, గోపురాలు, తర్వాత ఇది అభివృద్ధి చేసే ఒక పర్యాటక ప్రాంతం కూడా అవుతుంది. దీనికి ఈస్ట్ సైడ్లో పత్తెపూర్ మైసమ్మ గుడి ఉంటుంది. పత్తెపూర్ మైసమ్మ గుడి ఉన్న అడవి ఏదైతే ఉందో ఆ అడవిని అనుసంధానం చేసుకొని పండగ సాయన్న గుట్టల చెట్లలో ఉన్నాడు. ఇంకొకటి గుట్టల చెట్లలో ఉండడం అంటే అతని వరకు భయపడి కాదు, కాకపోతే నలుగురికి సహాయం చేయాలంటే తన ప్రాణంతో ఉండాలి కాబట్టి, రజాకర్లతో పోరాడాలి కాబట్టి ఇదే ప్రాంతంలో తన జీవనం కొనసాగుతూ సైన్యాన్ని తయారు చేసేసి తెలంగాణ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుడు. తర్వాత బడుగు బలహీన వర్గాల అందరికీ ఆశాదీపం కాదు, దైవంతో సమానం. ఒక అల్లూరి సీతారామరాజుకు వచ్చిన పేరు, ఒక కంచ ఐలమ్మకు వచ్చిన పేరు, ఒక సర్వాయి పాపన్న గౌడుకు వచ్చిన పేరు ఒక పండగ సాయన్నకు రావకపోవడము దురదృష్టకరము, శోచనీయం. ఎందుకోసం అంటే పాలమూరు జిల్లా లేబర్ జిల్లా. ఏ లొకేషన్లో అంటే భారతదేశంలో ఎక్కడ పోయినా పాలమూరు రోడ్డు కనిపించిందంటే ఒక ఆఫీసర్కి కనిపించడు కన్నా ఒక ఉప్పర్ పని చేసుకుంటూ, మేస్త్రి పని చేసుకుంటూ, తట్టకూలి పని చేసుకుంటూ, రోడ్డు పైన పైప్ లైన్లు దోవుకుంటూ, లేదా గేటు దగ్గర వాచ్మెన్గా చేసుకుంటుంటాడు తప్ప అంతెందుకు. పోలేపల్లి సెజ్జి కట్టిన పోలేపల్లి సెజ్జిలో జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు అటెండర్ల జాబుల కన్నా తక్కువనే తప్ప, అయితే సూపర్వైజరు, లేబర్ సప్లయర్ తప్ప ఆఫీసరు, హెచ్ఆర్ లెవెలు, లేదంటే అంతకన్నా మేనేజరు, జనరల్ మేనేజర్ పొజిషన్ ఉన్నా కూడా ఇవ్వరు. ఎందుకోసం అంటే లోకలోనికి ఉద్యోగం ఇస్తే వాడు యూనియన్లు పెడతాడు, కంపెనీకి ఇబ్బంది వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అందుకోసము అంత పెద్ద పోలేపల్లి స్టేజ్లో ఉన్న 80% భారతదేశం నుంచి వేరే వాళ్ళు వచ్చి మాత్రమే బతుకుతూ ఉన్నారు. తెలంగాణ ఆదాయము, జడ్చర్ల ఆదాయం అంతా భారతదేశం మొత్తం పోతుంది. జడ్చర్ల ప్రజలు ఇంకా బీదగా అయిపోతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసేసి, అలాగే చరిత్రక వారసత్వ సంపదలు కూడా కాపాడడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎందుకోసం అంటే ట్యాక్స్ రూపాయ కట్టిన పైసలు మీరు ఉచితాల పేరున నాశనం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వెనిజులా దేశాన్ని మనం చూస్తున్నాము. వెనిజులా దేశము ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది, ఏ స్థానంలోకి పడిపోయిందనే విషయం కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్రాంతంలో ఎక్కడైతే పండగ సాయన్న సేద తీరిండో ఆ ప్రాంతంలో ఎక్కడ వాళ్ళ వారసులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా మళ్ళీ ఈ రూమ్ చూడడం వల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం.
నమస్తే. మనం పండగ సాయన వారసులతో ఉన్నాము. వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దాయన, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మీరు సమాజానికి పరిచయం చేసుకోండి. మీ పేరు? మా పేరు అంజయ్. ఓకే. పండగ సాయనకి ఏమవుతుంది? బంధుత్వం అంటే వారసత్వం ఎట్లా అని? పెద్ద అయిన కొడుకు, చిన్న అయిన కొడుకు అట్లా మీరు? ఓకే. పండగ సాయన నీకేమవుతాడు? తాత అవుతాడు. అంటే ఎట్లా? మా నాయన తండ్రి మీ నాయన తండ్రి నీది మూడో తరం. పండగ సాయన మూడో తరం. నీకెంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఇద్దరు. కొడుకు ఏం చేస్తాడు? ఇక కూలి పని. ఓకే. చెన్నై సెంటింగ్ పని, మేస్త్రి పని చేస్తాడు. పొలం ఎంత ఉంది? 2 ఎకరాలు. పొలం 2 ఎకరాలు ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఇప్పటిదాకా ఏమైనా ఆశలు అందిందా? అంటే కేసీఆర్ గానీ లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏమన్నా? పండగ నరసింహులు. పండగ సాయనకి ఏమవుతావు? ఎన్నో మనవడు? 3వ మన్ను. సరే. పండగ సాయన్న కొడుకు పేరు ఏం పేరు? పండగ సాయన్న కొడుకు లేడు సార్. పండగ సాయన్న ఓకే. పండగ సాయన్న అన్న కొడుకు మీరు 4వ తరం. ఓకే. అయితే ఇప్పుడు మీ నాయన పేరు? పండగ లక్ష్మణ్. లక్ష్మయ్యల నాయన పేరు? చెన్నయ్యల నాయన పేరు? ఓకే. చెన్నయ్య నాయన పేరు ఇక అంతయ్య పండగ సాయన అన్నదమ్ములు. ఓకే. మీరు అంతయ్య కుటుంబం. ఇంకా కుటుంబం మొరంబాయి కాడ ఉంది. ఇంకా వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు 3 ఉంటారు. ఓకే. వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఒక బిడ్డని, 2 కొడుకులు. మా నాయనకు ఇక నన్ను మా అత్త కానీ మా నాయన పెద్ద నాయన బిడ్డని అంట చాలా ఉన్నాడు. ఉంటే నన్ను చదివించాను కానీ మా ఆయన వాళ్ళు చదివిపోయలేదు. మా నాయన ఇక చదివించి ఆ గుడిసెకిచ్చిండు. ఎందుకంటే అన్నదమ్ముల పిల్లలు లేదు, బావుకాలు చూసుకొని ఇక ఆమె పేదింటికి వాయే మా అక్క మళ్ళీ ఆమెకి ఎవరిస్తారు అన్నట్టు మా నాయన ఇచ్చిండు. ఇస్తే నాయన ఒక్కదాన్నే కదా మా నాయనకు ఈ అరిచేత వేసినాడు ఇచ్చేసి ఆ గుడిసెకిచ్చి ఈ బాధలన్నీ వాడుకుంటూ వస్తున్నా నాయన. నేను చాలా బాధలు పడ్డా. ఇప్పుడు ఏమైనా పెన్షన్ వస్తుందమ్మా నీకు? పింఛన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని పెన్షన్ రాక? ఓకే. ఇప్పుడు పండగ సాయం అన్నది పుట్టినరోజు అని చెప్పేసి ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారు కదా, అది ఒకటే రోజు చేయాలని ఏమన్నా అడుగుతావా ఎవరినన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని? సరే. ఇప్పుడు మీకు ఈ పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు మన మూదిరాజు ఆయనే వాకటి శ్రీహరి మంత్రి ఉన్నాడు. ఆయన నువ్వేమైనా అడగాలనుకుంటే అడుగు, దీంట్లో చూస్తాడు. ఇక ఆయన దయస్తే నా నియత సరిగా పెట్టుకొని ఎన్ని తరాలు అయినాయి. అంతయ్య కొడుకు మా మామ, మా మామ కొడుకు నా మొగడు, నా మొగని కొడుకులు 2 కొడుకులు, 6 మంది బిడ్డలు నాకు. అయితే ఇక 6 మంది బిడ్డలు అయ్యి ఇక గట్లే ముసలోళ్ళకు పిల్లలు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి అప్పుడు ఏం లేదు. నేను సుఖపడ్డదాన్ని దీన్ని పాటలు పడాలి. ఈ తైదంబ లేదా అక్కడ మా చదువుకున్న తన మంచి ఇళ్ళు ఉన్నారు, ఇది చేసిన వాళ్ళు ఉండరు. నేను ఎవరి మాట వినలేను. నేను దీంట్లో నేను ఉండను. మీరు ముత్యాయిదేలేమో చెప్తున్నా. ఇక నేను తైదంబలు తాగాలి అనుకున్నా, తైదంబలే తాగుతా. మా నాయన తెలివి నేర్పినందుకు ఆ తెలివిపోతే వచ్చిన వస్తే ఇప్పుడు ఎన్ని తరాలు అయినాయి అంటే 4 అయినాయి. 4 తరాలు అయినాయి. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి నువ్వేమైనా ఆధారం కోరుకుంటున్నావా? ఇక ఆధారం కోరుకుంటున్నామని పాట పడ్డాము. ఓకే. ఇక ఆయన అడుగు వీళ్ళంతా చుట్టుముట్టు పోమాల చుట్టుపల్లెలు అన్ని తెలుసు నాకు. అడుగు ఆయన అన్నప్పటి నుండి జైలు అంతా ఒకటా
నేనేమి దొంగతనం చేయలే, లంగతనం చేయలే, ఈ పేద ఇల్లని మళ్ళీ మా నాయన గుడిసెకి ఇస్తే నా బిడ్డని ఒక బిడ్డనని ఈ భూమి జాగా ఆయన అమ్ముతుంటే ఈ నుంచి ఆడికి కొన్ని నాకు ఇచ్చారు. మా నాయన మా అత్త తమ్ముడు అన్నదమ్ముడు ఆయన అక్కనిచ్చిండు, నన్నేమో ఆయన అక్క కొడుకుకి ఇచ్చేయమన్నాడు. ఈ అన్నదమ్ములు కూడా పైసలు ఇచ్చి కొనుక్కొని ఇప్పుడు మీకు తిండి గీజలు అవి ఎట్లా మరి మేకలే కనబడుతున్నాయి కదా నాకు. మరి ఇంకేం మేకలు మీరు కాస్తారా? ఓకే. ఇప్పుడు ఇలా దాంట్లో ఇక పెద్దన్న చేసేదంతా పెద్దన్న చేసే కాడికి చేసిండన్నా. ఇప్పుడు చిన్న ఇంట్లున్నాం మేము. ఓకే. మీరు ఇప్పుడు చిన్న ఇంట్లున్నామన్నా. మాకే ఆధారం లేదు, ఎవరు సహకరిస్తుంది. వస్తుంటూ పోతురు కానీ మమ్మల్ని ఎవరు సహకరించలేరు అన్నమాట. మమ్మల్ని అందరి పట్టించుకొని మా తాతకి పుట్టినరోజు కూడా అందరం జరుపుకోవాలని 8వ తారీఖు అందరు రావాలని. మాది చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నమాట. మమ్మల్ని ఎవరు సహకరిస్తలేరు. మాకు న్యాయం చేయాలని మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను అన్నమాట. ఇట్లనే ఇంట్లో నాయనని ఫోటో దింపపోతురి, అమ్మని దింపపోయినరు. ఎడుపు కూర్చోబెట్టి అమ్మ లేనప్పుడు మేము లేనప్పుడు కూడా బతుకున్నప్పుడే తీసుకుపోయినప్పుడు కూడా మేము ఏమనలేకపోయినాం. ఏమనలేక కూడా అమ్మని ఎందుకు దించనిచ్చినావు, మనకేం ఫలితం ఉంది, మన గుడిసేం బంగ్లా కట్టించరా, ఏమన్నా మనకేమైనా సాయం చేసిరా, నీకేమైనా హెల్ప్ చేసిరా, ఏమన్నా బట్ట బాత చూసిరా, ఏమన్నా పెన్షన్ చూసిరా, ఏం చెల్లెలకి నీకేం చూడలేరా అని మేము కూడా అనుకున్నాం. అయితే ఇట్లా వచ్చిన వాళ్ళకి కూడా మేము చేయించినాం. చేయిస్తే కొన్ని మంది బాగుపడరు కూడా. ఇప్పుడు మా తాత వాళ్ళని బాగుపడుతున్నారు కానీ మాకేం ఫలితం ఉండాలి కదా, మా అన్నదమ్ములు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి చేస్తలేరు కదా. మేము కూడా అందుకోసమనే జర కొన్ని మాటలు మా ఆయన వేసుకొని నేను వేసుకొని మేము కూడా వచ్చిన వాళ్ళు ఇట్లే మేము పడసాలం అంటే కూడా నేను కొడుకొచ్చి కూడా మా తాత వంశాన్ని కుట్టిలో మేము ఆడపిల్లగానే పోరాడతాం. కానీ అన్నదమ్ములను మా ఇద్దరిని తీసేసి మా అన్నదమ్ములు తీసేసి ఎవరు కానీ మా పేరు చెప్పుకోదు, మా వంశాన్ని పేరు చెప్పుకోదు అని మేము కూడా అన్నాం. అని మా వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం, మా తాత పేర్లు పెట్టుకున్నాం. వాళ్ళ ఫోటో పెట్టుకొని మేము ఎట్లనో ఏడుకొని మోడుచుకుంటున్నాం. వాళ్ళ బొమ్మ పెట్టినాక మాకు సంతోషం అయిపోయింది. మా అన్నదాన్ని కూడా ఏడగాని అక్కడ ఇక్కడ ఇట్లా జరుపుతున్నాము. పండుసాన బొమ్మ ఇట్లా విగ్రహాలను పెట్టిస్తున్నాము. అది ఇది అంటే పూజ చేస్తున్నాము. ఏదో అంటే కూడా మేము ఏం దూరం చేసుకోకుండా ఇప్పటి వరకు అయితే అమ్మ ఉన్నంత వరకు ఆయన లెక్కలనే నడుస్తున్నాం. ఆయన లెక్కలనే గంధువులు బంధువులు అన్నీ చేస్తున్నాము. అప్పులైనా ఏమైనా చేసుకుంటున్నారు అన్నదమ్ములు పాటు. ఎవరో ఒకరు వచ్చి వీళ్ళందరూ మేము పనిసాలం అని మా తాత పేరు పొగుడుకొని ఎందుకు బతకాలి, మేము వారసులం బిడ్డలమనే కొడుకులమనే మాకు సంబంధం ఉంటుంది. అన్నలకు అధికారం ఉంది, మాకు అధికారం ఉన్నది. నాయనకు ఉన్న పెండ్లం ఉంది, పెండ్లం ఉన్నంత వరకు అయితే అమ్మకు బిడ్డలకు అధికారమే ఉంటుంది. అది మాకు సంబంధం ఉంటుంది కానీ ఇంకా వేరేటోళ్ళకి ఏం లేకుంటుంది. వాళ్ళు కూడా మా తాత పేరు మీద ఏదో తీసుకొని బతుకోదు. మాకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి. నేను ఒక పిల్ల తల్లి ఉన్నప్పుడు సంధి కూడా తిరుగుతున్నారు. తిరిగి ఇప్పటి వరకు కూడా పూర్తి తెగనంత వాళ్ళకి ఎక్కడ నమ్మకం సరిపోక ఇక్కడ మా అమ్మ దిక్కుకెళ్ళి ఇంత తోవ దొరికి దానివల్ల బతికిపోతున్నారు అంటారు. మాకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి అంతే. మా అమ్మ కూడా 10 రూపాయలు సంచి ఉంటే బిడ్డలను చూస్తుంది, కొడుకులను చూస్తుంది, అందరినీ చూస్తుంది కదా. అట్లా చేయాలి మాది కొంచెం. ఇప్పుడు నేను ఆ నుంచి ఎందుకు వచ్చిన ఒక తాత పేరు మీద ఎవరు వచ్చినారంటే కూడా తాత మంచిదని సంతోషపడి తానం చేసుకొని ఉరికొచ్చిన. నాకు కొంచెం ఆశ ఉంటే కూడా కనలాడతా కదా అట్లా. మన నిజాం పరిపాలనలో ఎంతో వీరత్వంతో పోరాడి పెద్దందాలను దూసి లేనివాడికి కడుపు నింపిన పండగసాయన ఇంటి దగ్గర రావడం జరిగింది. కానీ ఇంటి దగ్గర వాళ్ళ వారసులను చూస్తే చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూలి పనులు చేసుకుంటా ఏదో బతుకుటా ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాక ఈ ప్రభుత్వాలు కూడా మన ఇంతకుముందు వీరులని అందరినీ తీసుకొని అందరినీ గుర్తుపట్టి వాళ్ళ వారసులకు ఏదో ఒకటి చేయడం జరిగింది. కానీ పండగసాయన వారసులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయలేదు ప్రభుత్వాలు. ఇప్పుడు తప్పకుండా అందరూ ఈ పండగసాయన వారసులను పట్టించుకొని వాళ్ళకు ఏదైనా మేలు చేసి ఉపాధి కానీ ఇంకా వేరేది ఆర్థిక సాయం కానీ చేసి అన్ని ఉండాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు పండగసాయన పేర్లు చెప్పుకొని పండగసాయన కమిటీలు వేసి పండగసాయన అది చెప్పుకొని పైసలు వసూలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు పండగసాయనలకు ఏదో మేలు చేయాలి కానీ పండగసాయన కుటుంబాన్ని మేలు చేయాలి కానీ మీరు పండగసాయన పేరు చెప్పుకొని బతుకునేటట్టు పైసలు వసూలు చేయకండి. మీరు ఎందుకంటే మీరు బతకండి, వేరే పనులు చేసుకొని బతకండి. కానీ ఆయన ఎంతో మహనీయుడు, అయినా ఎంతో సిద్ధగారు, అందులో మన ముద్రాజ్ కులంలో పుట్టిన ఒక వీరుడు. ఆ వీరుని పేరు మీరు ఖరాబ్ చేయకండి. కాబట్టి మీరు ఈ విషయంపై
మళ్ళీ ఇక్కడ కూడా అది చేయకండి. అట్లనే తెలంగాణ ప్రభుత్వం ఒక పండుగ సాయన వారసులు కూడా అనడం ఏం జరుగుతుందంటే ఆగస్టు 8 తారీఖు ప్రతి సంవత్సరం ఆగస్టు 8 తారీఖు జయంతి జరపాలని అందరు వారసులు కూడా చెప్పడం జరిగింది. కావున అధికార ప్రకటన తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక. ఈరోజు పండుగ సేన ఊరికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటే చాలా అసలుకి బాగాలేవు. వాళ్ళు కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు, మేకలు కాస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలే ఉన్నారు. వాళ్ళ స్థితి ఎలా ఉందంటే ఈరోజు రెక్కాడుతూనే అనే స్థితిలో ఉన్నారు వాళ్ళు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు మారినాయి, వాళ్ళ స్థితి మాత్రం అలానే ఉంది. దయచేసి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ మంత్రి వాకిటి శ్రీహరణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి మన పండుగ సేన వారసులని పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని రానున్న రోజుల్లో వాళ్ళని కూడా మంచి స్థాయికి తీసుకుపోతారని చెప్పేసి కోరుకుంటున్నాం. పండగ సాయన పేరు వాడుకొని వ్యాపారం చేసుకోవడానికి కాదు, అది తెలంగాణ స్వతంత్ర సమర యోధుని లెక్కన ఆయనకు బిరుదు కేటాయించాలి. అలాగే గత సంవత్సరం హన్వాడలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అలాగే మంత్రిగా మా ఎమ్మెల్యేగా ఉన్న వాకటి శ్రీహరి గారు 100 అడుగుల విగ్రహం మన్నెంకొండ దగ్గర పెడతాము, పాలమూరు సాయన్న పేరు మీద స్మృతివనం పెడతామని చెప్పారు. అది కూడా చేయాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంగా పాలమూరు జిల్లాకు పండగ సాయన్న పాలమూరు జిల్లాగా పేరు పెట్టాలని వాళ్ళ వారసులు తప్ప పాలమూరు జిల్లా వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే చాలా జిల్లాలకు చాలా పేర్లు పెట్టారు. స్వతంత్ర సమర యోధులైన ఎవరు అల్లూరి సీతారామరాజు గారికి ఎంత పేరు వచ్చిందో పండగ సాయన్నకు కూడా అంత పేరు రావాలి. కానీ కాలంలో ఈ పండగ సాయన్న పేరు చరిత్రని కూడా అనగదొక్కే ప్రయత్నం చేశారు. కానీ దాచితే దాయడానికి అది మామూలు కాదు పండగ సాయన్న చరిత్ర. మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే అంత గట్టిగా పైకి వస్తుంది. మర్రి విత్తనం చూడడానికి ఇంతే ఉండొచ్చు, కానీ వృక్షం మహావృక్షం అయిపోతుంది. ఎందుకోసం అంటే పిల్లల మరి మహావృక్షాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎంత కృషి చేసినాయో పాలమూరు పండగ సాయన్నని కూడా కాపాడుకోవడానికి కృషి చేయాలి. వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి కూడా ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ వార్త చూసి కనీసము మూదిరాజు నాయకులు రాజకీయంగా ఎదిగిన వలన వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఎదగడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.